హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ రమణ ఛానల్కి. నేనైతే ఒక కాకర చెట్టు నాటాను వర్షాకాలంలో. ఆ చెట్టు చాలా 10 కేజీల దాకా కాసిన చెట్టు. ఇక ఈ చెట్టు పని అయిపోయిందని ఈ చెట్టు అది పీకైపోతుంటే కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఆ కాయలు అయితే కోస్తున్నాను. ఫస్ట్ అయితే 4-5 ట్రిప్పులు కాయలు లావుగా చాలా బాగున్నాయి. ఇది లాస్ట్ కాపు కాబట్టి దీనికి చిన్న చిన్న కాయలు కాసాయి, అంటే ఈగురు కాయలు అంటారనమాట. ఈ విధంగా చిన్న కాయలు కాసాయి. ఫస్ట్ కాపుకైతే బాగా 4-5 ట్రిప్పులు లావుగా కాయ బాగా వచ్చిందనమాట. ఇంక ఇది కొన్ని అయితే చెట్టుకే పండిపోయినాయి. ఈ విధంగా పండిపోయిన చాలా కాయలు దాకా. ఇవన్నీ అయితే కేజీ వరకు అయితే వచ్చాయి. కొన్ని కాయలు అయితే పండిపోయాయి, కొన్ని కాయలు అయితే పచ్చిగా ఉన్నాయి. వాటి విత్తనాలు అయితే తీసి దాపెట్టుకోవాలి. మళ్ళీ వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు నాటుకోవచ్చు. చూడండి, చిన్న చిన్న కాయలు. ఈ లాస్ట్ కాపు అంటారు, ఈ ఇగురు కాయలు అంటారు వీటిని. మా ఇంటి ముంగలైతే సీతాబలపకాయల చెట్టు అయితే ఉంది. చూడండి, కాయలు కూడా బాగా పడ్డాయి. చెట్టు నిండుగా ఒకటి పెద్ద చెట్టు, ఒకటి చిన్న చెట్టు ఉంది. ఇది పెద్ద చెట్టు అనమాట. కాయలు చిన్న చిన్న పిందెలు చాలా ఫుల్గా పడ్డాయి. కోతులు చూడకుండా ఉంటే మొత్తం ఉంటాయి. ఇదేమో చిన్న చెట్టు, చాలా బాగా కాసినాయి. ఈ చెట్టుకు కూడా ఫుల్గా కాయలు పడ్డాయి. చూడండి ఒకసారి. కాయలు అయితే కొమ్మకి చాలా బాగుండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.